హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సంక్రాంతి అయిపోయినాక కూడా ఇంకా 3-4 రోజులు హాలిడేసే ఉన్నాయి కదా! ఇక పిల్లలతో ఖాళీగా ఏం కూర్చుంటాం అన్నట్టు ఇక మేము పక్కన పప్పి వాళ్ళు, కార్తీక్ వాళ్ళు, సుజాతక్క వాళ్ళు అందరం నలుగురం కూర్చొని ప్లాన్ వేసుకొని ఒక టూర్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడెక్కడ వెళ్తున్నాం ఏంటనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజైతే ఎంత లేట్ అయినా సరే యాదగిరిగుట్ట, పాత యాదగిరిగుట్ట, అట్లాగే స్వర్ణగిరి మొత్తం తిరిగేసి రావాలని అయితే డిసైడ్ అయిపోయినాము. ఇంకా డిసైడ్ అయ్యి దానికి తగ్గట్టుగానే వంటలు కూడా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఎవరెవరు ఏమేమి వంటలు చేసిర్రు అనేది నేను తినేటప్పుడు అయితే చూపిస్తా. ఇంకా అట్లాగే పిల్లలకు ఒక జత బట్టలు కూడా పెట్టేసినాం అనమాట. అంటే 2, 3 గుళ్ళు కదా, ఎట్లా ఉంటుందో చిన్నపిల్లలు తెలియదు కదా. ఇంకా అట్లాగా ఒక పెద్ద వాటర్ బాటిల్ టిన్ను కూడా పెట్టుకున్నాము. వాటర్‌కి పిల్లలకి ఏమి ఇబ్బంది రావద్దన్నట్టు. ఇంక అందరం కలిసి పోయి ఆటోలో కూర్చున్నాం. అసలుకైతే 7 గంటలకే బయలుదేరాలనుకున్నాము. కాకపోతే ఫుల్ చలి ఉండే అనమాట. ఇంక అందుకనే పిల్లల్ని రెడీ చేసి, ఇంకా మేము కూడా వంటలు చేసుకొని, మేము రెడీ అయ్యి, ఇంట్లో పూజలు చేసుకునేసరికి ఇక చాలా టైం అయిపోయింది. 9, 9:30కైతే బయలుదేరినాము. ఇంకా అన్న కూడా ఫుల్ డీజిల్ కొట్టించిండనమాట ఆటోకి ఈరోజు. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ వెళ్ళాలంటే అక్కడక్కడే వెళ్దాము. ఎంత లేట్ అయినా సరే నిదానంగా పోయి నిదానంగా వద్దాం అన్నట్టు. ఇక పొద్దున్నే కదా వీళ్ళు బాగా ఎనర్జీగా ఉన్నారు. అందుకనే అన్న కూడా వీళ్ళకి తగ్గట్టుగానే సౌండ్ బాక్సులు పెట్టి పాటలు పెట్టేసి ఇక ఫుల్ డాన్స్‌లాడుకుంటూ అయితే నిదానంగా అయితే పోయినాం మేమైతే. ఇక్కడ చూసిర్రా మా బిడ్డ అయితే ఫుల్ డాన్స్ చేస్తుండు. అట్లాగే మా చిన్నోనికి సుజాతక్కకు బాగా సెట్ అయిందనమాట. ఎందుకంటే ఇక్కడ గోదారి గట్టు మీద రామచిలకవే అని డాన్స్ చేస్తున్నారనమాట ఆ పాటకు. బాగుంది బాగుంది. భువనగిరికి వెళ్ళే దారిలో కొద్దిసేపైతే అక్కడ ఆపేసిండనమాట. తర్వాత పిల్లలకి కొంచెము తినిపిచ్చుకొని, ఇంక మళ్ళా అక్కడి నుంచి మెల్లగా అయితే బయలుదేరారు. మేము ఎప్పుడు ఎక్కడికెళ్ళినా నలుగురమే వెళ్ళేవాళ్ళము. వీళ్ళంతా పరిచయం అయిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే ఇట్లా ఫ్యామిలీలతోని కలిసి వెళ్తే ఆ పిల్లలు చేసే అల్లర్లు, అట్లాగే అందరూ కలిసికట్టుగా మాట్లాడుకునే మాటలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా అన్నీ మర్చిపోగలుగుతాం. మనకెవ్వరు లేరు అనే బాధ గూడా ఉండదు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, మేము ఎక్కడ ఎళ్ళిపోయినా, వీళ్ళెక్కడికెళ్ళిపోయినా ఎప్పటికి ఇట్లనే కలిసి ఉండాలనైతే కోరుకుంటున్నాను నేను. ఇంకా మేము యాదగిరిగుట్టకెళ్ళేసరికి 11:30 అయింది. ఇంకా ఆటోనైతే ఇక్కడ కళ్యాణకట్ట దగ్గర పార్కింగ్ ఏరియా ఉంది గదా! ఇంకా అక్కడైతే ఆపేసిర్రనమాట. ఎందుకంటే పైకి ఫ్రీ బస్సులుంటాయి గాబట్టి ఆటో అలౌ లేదని జెప్పిర్రు. ఇంక తర్వాత అందరం కాళ్ళు చేతులు కడుక్కొని ముందైతే బొట్లయితే పెట్టించుకున్నాము. బొట్లు పెట్టించిన తర్వాత తినేసి అయితే దర్శనానికెళ్తాం. ఎందుకంటే మళ్ళా దర్శనానికెళ్తే లేట్ అయితది. పిల్లలు ఆకలికి తట్టుకోలేరు. ఇంకా మేము గూడా తట్టుకోలేమనమాట. అందుకని ఇప్పుడైతే అందరం తినడానికైతే కూర్చున్నాము. డాడీ తినమ్మా మెల్లగా. ఇంకా అందరం ఫుల్గా అయితే తినేసినాం. పిల్లలకు కూడా కడుపు నిండా తినబెట్టుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాము. వంటలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరివి. మేము వెళ్ళింది శుక్రవారం రోజనమాట. అయినా కూడా ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సంక్రాంతికి అందరూ ఆంధ్రాకెళ్ళిపోయింటారు అనుకున్నాము. కాకపోతే ఇంకా తెలంగాణలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ అసలు. ఇంకా ఫోన్లన్నీ పైకి అలౌ లేదు కాబట్టి కిందనే లాకర్లలో పెట్టేసి దర్శనానికైతే వెళ్ళినాము. దర్శనం 1 గంటన్నర, 2 గంటలైతే పట్టిందనుకుంటా. ఇంకా తర్వాత బయటికొచ్చేసినాము. దర్శనం అయిపోయింది. చాలా అంటే చాలా బాగయింది ఈసారి దర్శనము. దగ్గర నుంచి వెళ్ళినాము. అది గాక మేము దర్శనానికి గుడి ముందు నిలబడ్డప్పుడే మాకైతే హారతి కూడా ఇచ్చిర్రనమాట. ఎప్పుడు హారతి ఇయ్యలేదు. 4 సార్లు వెళ్ళినా కూడా ఈసారి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం కౌంటర్ దగ్గరికైతే పోతున్నాం. పోయి ప్రసాదం తీసుకొని వస్తాం.
మా పిల్లలు ఫుల్గా ఆడతారు చూసారా. నేను అన్న సుజాతక్క ముగ్గురం ప్రసాదం తీసుకురావడానికి అయితే వెళ్ళినాము. టోకెన్లు అప్పుడు ప్రసాదం కౌంటర్ దగ్గరే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చేంజ్ చేసిర్రు. ఇక్కడ శివాలయంకి ఆపోజిట్లో ఇస్తున్నారనమాట. ఎవరన్నా తెలియని వాళ్ళు వెళ్తే గనక చూసుకోండి. ఇంకా అన్నయ్యనే లైన్‌లో నిలబడ్డాడు. నిలబడి తీసుకొని అట్లాగే ప్రసాదం కూడా తీసుకొని అయితే వచ్చిండనమాట. ఎందుకంటే ఫుల్ పబ్లిక్ ఉంది అక్కడ. భక్తుల విజ్ఞప్తి, సాయంకాలం 4 గంటల నుండి 5 గంటల వరకు బ్రేక్ దర్శనం మాత్రమే ఇంకా ఇప్పుడైతే యాదగిరిగుట్ట నుంచి అయితే బయలుదేరినాము. ఇక్కడ పాతది యాదగిరిగుట్ట కూడా ఉందంట. నేనైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు అక్కడికి. సో, వెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఇంకా ఆటో దగ్గరికెళ్ళి అక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని అయితే వెళ్తాం ఇక ఇప్పుడు. హాయ్ అందరికి. మళ్ళీ ఇప్పుడు ఇదేంది పాత యాదగిరిగుట్టనా? పాత యాదగిరిగుట్టకైతే వచ్చినాం. మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకొని పోతే మళ్ళీ స్వర్ణగిరికి వెళ్తాం. సో ఇప్పటి వరకు అయితే పాత యాదగిరి గుట్టకు రాలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎట్లుందో నాకు కూడా తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి ఒకటేసారి చూద్దాం. ఏం చూస్తున్నా ఇక్కడైతే దిగేసి ఆటోనైతే ఇక్కడ పార్కింగ్ అయితే చేసిర్రు. పిల్లలకి కొంచెం నోరు ఎండుకపోయిందని కూల్ డ్రింక్స్ అయితే తాపినాము. ఒరే ఇంకా ఇప్పుడైతే పైకి అయితే వెళ్తాం. దగ్గుండు. ఈ గుడి దగ్గర కూడా లోపలకి ఫోన్లు తీసుకుపోనియలే. ఇంకా బయట నుంచి అయితే చూపిస్తా చూడండి. ఇంకా మీలో ఎంతమంది అయితే ఇప్పటి వరకు ఈ పాత యాదగిరి గుట్టను దర్శనం చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ చేయండి. ఈడైతే ఎక్కువ పబ్లిక్ ఏం లేదు. దర్శనం అయితే సింపుల్గా అయిపోయింది, తొందరగా అయిపోయింది. 5 నిమిషాల్లో అయిపోయింది అన్నమాట. ఎన్నిసార్లు వచ్చినాయి ఇక్కడికి? నేనా రెండోసారి. ఏముంది పైన? ఇక్కడ పైన ఏముంది? నరసింహస్వామి ఉన్నారు. కింద పాత గుడి, అటు కొత్త గుడి. లేదు, ఇది పాత గుడి. ఇక్కడేముంది ఇప్పుడు? ఇది దేవుడు. ఏం దేవుడు ఉండి? నరసింహస్వామి గుడి. ఇదే ఫస్ట్. ఇదేనే నరసింహస్వామి ఉన్నాడు ఉంది. మరి ఆడ కూడా పెట్టినారు. ఇదా అసలైన నరసింహస్వామి గుడి? ఇదే ఆంజనేయ స్వామియా? వీళ్ళకే తెలియదు. మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చిర్రు ఇది అదే అని చెప్పడానికి. బిట్టు ఆగండి అందరూ. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడంట. ఏవో కాళీ ముద్రలు ఉంటాయంట. అవి చూడ్డానికి పోతున్నాం ఇప్పుడు. అంతేనా? అంతే. అమ్మా మా వాడు కింద పడుతుంది. బిట్టు ఆగండి ఆగండి. వయసు ఇవి వచ్చేసి గుర్రం కాలిముద్రలు అంట. ఇవి కొన్ని వేల సంవత్సరాల కిందటివి అట్లనే ఉన్నాయంట. సో ఇవి చూడ్డానికే ఇక్కడికి వస్తారంట. ఇంకా పిల్లలైతే పైకి ఎక్కుతున్నారు కాబట్టి మేము వాళ్ళని పట్టుకోవడానికి స్పీడ్గా నడుస్తున్నాము. అందుకే ఫుల్ దమ్ము వచ్చిపోయింది. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్. ఎందుకంటే చుట్టూగా కొండలు ఉన్నాయి. కొంచెం కాలు స్లిప్ అయినా పిల్లలు జారి కింద పడతారు అన్నట్టు. ఇంకా తర్వాత అక్కడ చిన్న గుండం ఉందన్నమాట. ఇక్కడ కొద్దిసేపు బాగానే ఆడుకున్నారు పిల్లలు. ఇంకా మేము కూడా కాలు చేతులు అన్నీ కడుక్కొని ఇంకా అక్కడైతే దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఇటు కొండకి ఇటు సైడ్ వచ్చేసి అందరూ రాయి పైన రాయి అట్లా పెట్టేసుకొని చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళదనమాట. అంటే ఏదన్నా అనుకొని ఇట్లా రాయి పైన రాయి పెడితే అది జరుగుతుందని నమ్మకం అంట. నాకు కూడా తెలియదు. వాళ్ళు కార్తీక్ వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పారనమాట. ఇంకా నేను కూడా మనసులో ఒక చిన్న కోరిక కోరుకొని అక్కడ లక్ష్మీదేవి అమ్మవారి పటం ఉంటే సో అక్కడైతే పెట్టేసి మొక్కుకున్నానమాట. నా నమ్మకం నాది. ఇంకా ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే వెళ్తే స్వర్ణగిరికి అయితే వెళ్తాము. ముందైతే ఇప్పుడైతే టైం 6 అయింది. ఇంకా ఇక్కడ నుంచి స్వర్ణగిరికి అయితే 10 కిలోమీటర్లంట. ఇప్పుడైతే ఇక బయలుదేరుతాము. పాత యాదగిరి గుట్టలు అయితే ఫుల్ తాటికల్లు. అప్పటికప్పుడే చెట్టు పై నుంచి తీసిస్తుర్రన్నమాట. ఫ్రెష్గా ఉండే. అయితే ఎవరు తాగలేదు. ఎందుకంటే మేము ఇంకా స్వర్ణగిరి వెళ్ళాలి కాబట్టి. సో సుజాత అక్క వాళ్ళు అట్లాగే కార్తీక్ వాళ్ళు చెరో బాటిల్ తీసుకున్నారనమాట. ఇంకా యాదగిరిగుట్ట నుంచి అయితే బయలుదేరినాము. మేము స్వర్ణగిరికి వెళ్ళేసరికి 7:30 అయింది.
గుడి అయితే బయట నుంచి చూస్తే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేనైతే ఫుల్ ఎక్సైటింగ్‌గా ఫీల్ అయిపోయినా. ఎందుకంటే ఇప్పటివరకు చూడలేదు. ఎప్పుడు ఫోన్‌లల్లో చూడడమే తప్ప డైరెక్ట్‌గా ఎప్పుడు ఎళ్ళలేదు. 4 సార్లు నేను యాదగిరి గుట్టకొచ్చినా గూడా. ఇంకా ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము. వైకుంఠ ఏకాదశమి అయిపోయింది గదా! అందుకని గుడిని బాగా డెకరేషన్ జేసిర్రనమాట. అయితే లోపలికి ఫోన్‌లను ఎవ్వరిని తీసుకపోనీయట్లేదు. నాకైతే మస్తు అంటే మస్తు బాధనిపిచ్చింది. ఎందుకంటే అందరూ చాలామంది తెలియకుండా లోపలికి ఫోన్‌లు తీసుకొనొచ్చిర్రు. కానీ నేను తీసుకపోలేదనుకోండి. తీసుకపోయుంటే లోపలైతే చాలా అంటే చాలా బాగా డెకరేషన్ జేసిర్రు. అక్కడ చాలా బాధనిపిచ్చింది. కాకపోతే మనం గుడి నియమాలు పాటించాలి గాబట్టి ఇంకా మేము ఫోన్‌లో అయితే లోపల తీసుకెళ్ళలేదు. ఇంకా బయట ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఒకటే వీడియో తీసుకున్నాననమాట. అండ్ మళ్ళా ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత కంపల్సరీ మళ్ళీ స్వర్ణగిరికి మా బావతోనొస్తా. వచ్చినప్పుడు అప్పుడు ఫుల్ వీడియో అయితే మీ అందరి ముందు చూపిస్తాను. సో, ఫైనల్‌గా అయితే ఇది ఫ్రెండ్స్ మా వీడియో అయితే. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.